అందరికీ నమస్కారం। ఈ ఆలయం సారంగపాణి ఆలయం అండి। నిన్న చూపించిన నాగేశ్వర ఆలయంకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సారంగపాణి ఆలయం। ఇక్కడ రాజగోపురం చాలా పెద్దగా ఉంటుందండి। రాజగోపురం 11 అంతస్తులు ఉంటుంది, 150 అడుగుల ఎత్తు ఉంటుంది। ఇది వైష్ణవ ఆలయం అండి। ఇక్కడ విష్ణుమూర్తి ఉద్దాన శయన భంగిమలో ఉంటారండి, అంటే పడుకొని ఉంటారు। ఆదిశేషుడి పైన పడుకొని కొంచెం సైడ్కి ఇట్లా తిరిగి ఉంటారండి। సారంగం అంటే ధనుస్సు, పాణి అంటే హస్తం, ధనుస్సును కలిగిన వాడు అని చెప్పేసి అందుకని సారంగపాణి అని పేరు వచ్చింది। ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి। ఇది కుంభకోణంలోని అన్ని ఆలయాలు కూడా అంతేనండి, చాలా పెద్దగా ఉంటాయి। ఈ ఆలయం స్టోరీ వచ్చేసి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి। ఇక్కడ ఒక్కొక్క స్తంభం కూడా అద్భుతం అండి, చాలా బాగుంది। అసలు ఇప్పుడు మన పిల్లర్స్ కూడా పనికిరావండి, అంత బాగా కట్టారు। ఇక్కడ మళ్ళీ ఇటుకలు కాకుండా గన్నేటాలతో కట్టారు గోడలన్నీ కూడా, చూడండి ఎంత బాగున్నాయో గోడలు కూడా। మళ్ళీ ఇందులో సిమెంట్ కూడా వాడలేదండి, సిమెంట్ వాడకుండా ఎంత అద్భుతమైన కట్టడాలు కట్టారు మన పూర్వీకులు। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి।